Welcome to class 10 children to part 7 of lesson atomic structure. పరమాణు నిర్మాణం అనే పాఠంలో భాగం 7 చెప్పుకుంటున్నాం. భాగం 6లో మనము క్వాంటం సంఖ్యల గురించి, దాంట్లో ప్రధాన క్వాంటం సంఖ్య గురించి మరియు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య గురించి చెప్పుకున్నాం. మరిక మిగిలిన రెండు క్వాంటం సంఖ్యల గురించి మనం చెప్పుకుందాం. ప్రధాన క్వాంటం సంఖ్య కక్ష యొక్క పరిమాణము, శక్తి స్థాయిలను గురించి తెలియజేస్తుందని, కోణీయ ద్రవ్యవేగం క్వాంటం సంఖ్య ఉపకర్పరం యొక్క ఆకారం గురించి తెలియజేస్తుందని చెప్పుకున్నాం. మరి మిగిలిన రెండు క్వాంటం సంఖ్యలలో మూడవది అయస్కాంత క్వాంటం సంఖ్య. ఇది పరమాణువులో గల ఆర్బిటాల్ల ప్రాదేశిక దిగ్విన్యాసంని తెలుపుతుంది. ఈ క్వాంటం సంఖ్య యొక్క విలువ పరమాణువులో ఒక ఆర్బిటాల్ వేరొక ఆర్బిటాల్తో పోల్చినప్పుడు ప్రాదేశికంగా ఏ విధంగా అమర్చబడి ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తుంది. దీన్ని ఎంఎల్తో సూచిస్తాం. ఈ అయస్కాంత క్వాంటం సంఖ్య ఎంఎల్ అనేది 0తో కలిపి -1 నుంచి +1 మధ్య పూర్ణాంక విలువను కలిగి ఉంటుంది. ఇది అయస్కాంత క్వాంటం సంఖ్య. తర్వాత మనకి మిగిలింది స్పిన్ క్వాంటం సంఖ్య. ఈ స్పిన్ క్వాంటం సంఖ్య అంటే ఏమిటి, ఏం తెలియజేస్తుంది అనే చెప్పుకునే ముందు అయస్కాంత క్వాంటం సంఖ్య యొక్క విలువలు ఏ విధంగా ఉంటాయి అంటే, దీన్ని మనము 2l+1 అనే దాంతో మనం చెప్పుకుంటాం వీటి విలువల్ని. వీటికి ఎల్ విలువలు ఉంటాయి. అంటే వాటిని కింది విధంగా మనం సూచించవచ్చు. అంటే -l, -l+1, -1, 0, 1 అండ్ గోస్ ఆన్ l+1 అండ్ l. అంటే ఇక్కడ మనము 2l+1 విలువతో మనం దీని యొక్క విలువను చెప్పుకోవచ్చు. ఎలా? l = 0 అనుకోండి మొదటిగా. అప్పుడు l = 2l+1 ఏమవుతుంది? 2 × 0 0, 0+1 1 అవుతుంది. అంటే అప్పుడు ఎంఎల్కు ఒక్కటే విలువ 0 అనేది మాత్రమే కలిగి ఉంటుందన్నమాట. అంటే అప్పుడు ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది అని అర్థం. ఈ ఎస్ ఆర్బిటాల్ మనకి గోళాకారంలో ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నాం, ఇది ఎస్ ఆర్బిటాల్. సో ఈ గోళాకారాన్ని మనం 3D షేప్, ఇది మనం 2D షేప్లో గీయలేం కాబట్టి ఈ విధంగా గీస్తాం. మీరు కూడా చక్కగా ఇలా గీసి దీనికి 3 XYZ అక్షరాలను కూడా ఉంచాలి. ఈ విధంగా గీసినా అది కరెక్టే అవుతుంది. సో X యాక్సిస్, Y యాక్సిస్ అండ్ Z యాక్సిస్ ఈ విధంగా మనం గీయాలి. అయితే ఒకవేళ l = 1 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2l+1 2 × 1 2 +1 3 అవుతుంది. అంటే అప్పుడు ఎంకి 3 విలువలు ఉంటాయి. అంటే -1 0 +1 అన్నమాట. అప్పుడు దీని అర్థం ఏంటి? పి ఆర్బిటాళ్ళు 3 ఉంటాయి అని అర్థం. ఇవి 3 పి ఆర్బిటాళ్ళు మరి ఎలా ఉంటాయంటే, ఇవి డంబెల్ ఆకారంలో ఉంటాయి. ఇవి 3 ఆర్బిటాళ్ళు కాబట్టి ఒకటి x అక్షం వెంబడి దీన్ని px అంటాం, y అక్షం వెంబడి దీన్ని py ఆర్బిటాల్ అంటాం, z అక్షం వెంబడి దీన్ని pz ఆర్బిటాల్ అంటాం. మూడింటిని కలిపి కూడా ఈ విధంగా మనం చూపించవచ్చు. ఇది మనకి 3Dలో ఇచ్చారు. 2Dలో మనం గీయాలి అంటే px ఆర్బిటాల్ని ఏ విధంగా గీస్తాం చూడండి. ఈ విధంగా ఇది x యాక్సిస్, ఇది x అక్షం కాబట్టి ఈ x అక్షంపై డంబుల్ షేప్లో ఈ విధంగా మనం గీయాలి. సో మిగిలింది ఇక్కడ y అక్షం ఉంటుంది, ఇక్కడ z అక్షం ఉంటుంది. అప్పుడు దీన్ని మనం px అంటాం. అదేవిధంగా ఇది x y, ఇది z కాబట్టి ఇది y అక్షం కాబట్టి ఇప్పుడు y అక్షం పైనే మనం డంబుల్ షేప్ గీస్తే ఇప్పుడు ఇది py అవుతుంది. అదేవిధంగా సేమ్ మళ్ళీ మనం xyz గీసుకొని ఇది x, ఇది y, ఇది z అనుకున్నాం కాబట్టి ఈ z అక్షంపై మనం డంబుల్ షేప్ గీస్తే అప్పుడు మనకి అది pz అవుతుంది. మరి ఈ మూడింటిని కలిపి గీయాలి అంటే ఏ విధంగా గీస్తాం? అన్ని ఆర్బిటాలను కలిపి ఏ విధంగా గీస్తాం అంటే, ముందుగా మనము x అక్షము, y అక్షము,
z అక్షాన్ని తీసుకొని ముందుగా ఇది x y z. సో x అక్షంపై డంబల్ షేప్ గీస్తాం, తర్వాత y అక్షంపై డంబల్ షేప్ గీస్తాం, తర్వాత z అక్షంపై కూడా డంబల్ షేప్ గీస్తాం. ఈ విధంగా మనం గీయాలి. మరి l = 2 అయినప్పుడు ఏమవుతుంది మనం చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, l = 2 అయినప్పుడు దాని విలువ 2 × 2 4 + 1 5 అంటే 5 వచ్చాయి. కాబట్టి ఇక్కడ 5 విలువలు ఉంటాయి. కాబట్టి ఇది -2 నుంచి స్టార్ట్ అయ్యి -2 -1 0 +1 +2 కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి d ఆర్బిటాళ్ళు 5 ఆర్బిటాళ్ళు ఉంటాయి. ఈ d ఆర్బిటాల్ ఏమిటి అంటే అవి dxy, dyz, dzx, dx² - x²y² అండ్ dz² ఉంటాయి. ఈ d ఆర్బిటాల్ అనేవి డబుల్ డంబల్ ఆకారంలో ఉంటాయి. సో డబుల్ డంబుల్ ఆకారంలో ఉంటాయి. వాటిని నేను గీసి చూపిస్తాను. సో మనం ఈ అన్ని విలువల్ని అంటే n, l, m విలువల్ని మనం ఎలా చూపించాలి ఇక్కడ మనకి ఇచ్చారు. చూడండి, n 1 అయినప్పుడు l 0 అంటే m కూడా 0 అవుతుంది. అంటే ఒకటే 1s ఆర్బిటాల్ అనేది ఉంటుంది, అంటే ఒకటే ఆర్బిటాల్ ఉంది. అదే 2 అయినప్పుడు మనకి 0 1 అనే విలువలు ఇక్కడ 0 నుంచి -1 0 +1 విలువలు ఉన్నాయి. అంటే 2s 2p విలువలు ఉన్నాయి. 2s 2p ఆర్బిటాల్ ఉన్నాయి. అంటే ఇది ఒక ఆర్బిటాల్, ఇది 3 ఆర్బిటాల్, మొత్తం 4 ఆర్బిటాల్ ఉన్నాయి. అదేవిధంగా n 3 అయినప్పుడు l విలువలు 0 1 2గా ఉంటాయి. అప్పుడు m విలువలు 0 అంటే 3s, -1 0 +1 అంటే 3p, -2 -1 0 +1 +2 అంటే 3d ఆర్బిటాల్. అంటే ఇది ఒక ఆర్బిటాల్, ఇవి 3 ఆర్బిటాళ్ళు, ఇవి 5 ఆర్బిటాళ్ళు, టోటల్ 9 ఆర్బిటాళ్ళు ఉన్నాయన్నమాట. మరి ఈ ప్రతి ఉపకర్పరంలో గరిష్టంగా ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళ సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో ఆర్బిటాళ్ళు ఉంటాయి. అంటే s ఆర్బిటాల్ ఒక ఆర్బిటాల్ ఉంది అంటే దాంట్లో ఎలక్ట్రాన్లు 2 ఉంటాయి. p ఆర్బిటాలు 3 ఉన్నాయి, దాంట్లో ఎలక్ట్రాన్లు 6 ఉంటాయి. d ఆర్బిటాలు 5 ఉన్నాయి, దీంట్లో ఎలక్ట్రాన్లు 10 ఉంటాయి అని అర్థం. ఇక మన తర్వాత క్వాంటం సంఖ్య స్పిన్ క్వాంటం సంఖ్య ms దీన్ని సూచిస్తాం. ఈ ఎలక్ట్రాన్ యొక్క ప్రవర్తనను వివరించేందుకు ఈ 4వ క్వాంటం సంఖ్య ప్రతిపాదించబడింది. ఇదే స్పిన్ క్వాంటం సంఖ్య. మరి ఇది ఎలక్ట్రాన్ యొక్క అభిలక్షణాలను వివరించడానికి తోడ్పడుతుంది. దీన్ని ms సూచిస్తాం. ఇది ఎలక్ట్రాన్ స్పిన్కు ఉండే 2 రకాల దిగ్విన్యాసాలను సూచిస్తుంది. అంటే ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు అది ఏ విధంగా తిరుగుతుంది అనేది దీన్ని చూపిస్తుంది. అది సవ్య దిశలో ఉండే స్పిన్ అంటే +1/2, ఇంకొకటి అపసవ్య దిశలో ఉండే స్పిన్ -1/2. అంటే ఒక ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది ఈ విధంగా, ఇది మనం సవ్య దిశ అంటాం అంటే +1/2. మరి దీనికి ఆపోజిట్గా తిరుగుతుంది, ఇది -1/2 అపసవ్య దిశ అని అంటాం. ఈ బహు ఎలక్ట్రాన్లను కలిగి ఉండే పరమాణువులో నిర్దిష్ట ఆర్బిటాల్లో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు వాటి దిగ్విన్యాసాలను ఈ స్పిన్ క్వాంటం సంఖ్య వివరిస్తుంది. Okay, we already discussed about quantum numbers and mainly principal quantum number that is denoted by n and angular momentum quantum number denoted by L. This principal quantum number n describes the size and energy of the main shell, and meanwhile angular momentum quantum number L represents the subshell. Now we learn what is magnetic quantum number and what is spin quantum number. First of all, magnetic quantum number, it is denoted by ml, and this magnetic quantum number describes the orientation of the orbital in space related to other orbitals in the atom. So it has integer values from between -l to +l, including 0. So where L represents angular momentum quantum number. Thus for a certain value L, there will be 2l + 1 integer values of ml. For example, if we take L is equal 0, then
it will be 2l plus 1 only one value, that is 0. So we have only one orbital, that is s orbital. This s orbital in spherical in shape. So spherical shape we can't draw in 2D. So we have to draw like a circle, and we have to draw the three axes, x axis, y axis and z axis. So this is our s orbital. When l is equal to 1, there will be three values. So from -1, 0, +1 are the values of ml. So this means this is p orbitals. These p orbitals in the dumbbell shaped. These are three orbitals, px, py and pz. So how to draw px and py and pz? So see, first of all we have to draw the axes like this. This is x axis, y axis and z axis. If you draw the dumbbell shape on the x axis, this is known as px orbital. If you draw the dumbbell shape on the y axis like this, this is known as py orbital. If you draw the dumbbell shape on the z axis, it is known as pz orbital. If you want to draw all three orbitals px, py, pz at a time, we have to draw three dumbbell shapes on all axes like this. First of all, draw the axes, x axis, y axis and z axis. Now draw the dumbbell shape on x axis, on y axis and z axis. So these are all p orbitals. Okay, so these are in dumbbell shapes. Now what about if l equal to 2? When l equal to 2, there will be 2l plus 1 value is 5. That means 5 orbitals, 5 values. So this is from -2 to +2, -2, -1, 0, 1 and 2. These are d orbitals along. These are dxy, dyz and dxz, dx square y square and dz square. So these d orbitals are double shaped. So how to draw? తెలుగు మీడియం మీకు కూడా చెప్పాను, ఎలా గీయాలో చూపిస్తానని. చూడండి, మీరు కూడా ఇక్కడ చూడండి. ముందుగా మనకి dxy. So here first of all you have to draw axes. This is x axis, this is y axis and this is z axis. So dxy means the double dumbbell you have to draw between this x axis and y axis. So we have to draw on this line and this one. So between x axis and y axis we have to draw the dumbbell shapes, two dumbbell shapes, because these are double shaped. So this is dxy. And what about dyz? Same thing here. First of all draw, this is x, this is y and this is z. So we have to draw dyz. So we have to draw between y and z, means here we have to draw the first one and here we have to draw the second one. So this is known as dyz. And next one dxz. So see how to draw xz. First of all, draw the axes. This is x, this is y, this is z, and now we have to draw dxz, meaning we have to draw the dumbbell shape between the x and z, means here we have to draw first one and here we have to draw the second one. Okay, after that we will draw the dx square y square, means here
this is x, y, z. X square means you have to draw the dumbbell shape on the x axis, and y square means on the y axis. So, this is known as dx square y square, and last one, that is dz square. So, how to draw the z square orbital? So, first of all, draw the axes. So, here this is z, think x, y, z. So, we have to draw dumbbell shape on the z axis, and next dumbbell also on the z axis. So, we have to draw like this. So, this is known as dz square. Okay. So, these are the 5 orbitals, d orbitals, dxy, dyz, dxz, and dx square y square, and last one dz square. Okay, I think you understood well. If you do not understood, comment me, I will tell you another time. Now, so the number of ml values indicate the number of orbitals in subshell with a particular L value. Orbitals in the subshell belong to same shell possess the same energy. These are called degenerate orbitals. So, in the same subshell, those have same energy. And now, each subshell holds a maximum of twice as many electrons as the number of orbitals in the subshell. So, this is the table. If n equal to 1, L equal to 0, and m values 0, so only 1 is orbital. If n equal to 2, L values are 0 and 1, and m values 0, minus 1, 0, plus 1, 2s and 2p. So, these are 1 orbital and these are 3 orbitals, like that, so on. Okay. So, next one, spin quantum number. So, what is spin quantum number? To account the behavior of electron, an additional quantum number is introduced. This is represented the property of electron. It is denoted by ms, and this quantum number refers to the two possible orientations of the spin of an electron. One is clockwise and another one is anti-clockwise spin. So, these are represented by plus 1 by 2 and minus 1 by 2. So, the importance of spin quantum number is seen when electrons occupy specific orbital in multi-electron atoms. So, this spin quantum number representing the property of electron. So, if think this is nucleus and the electron revolving around the nucleus in the clockwise, this is known as plus 1 by 2 clockwise, and if revolving anti-clockwise, this is denoted by minus 1 by 2. Okay, so there is only 2 ways to revolve electron. ఇప్పుడు మనం క్వశ్చన్లు చూద్దాం. మొదటి ప్రశ్న, తెలుగు మీడియం. మొదటి ప్రశ్న, ఒక నిర్దిష్ట ఎల్ విలువకు ఉండే అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలను వివరించండి. అంటే మనం ఇక్కడ ఒక ఉదాహరణగా తీసుకొని వివరించాలి. తర్వాత రెండవది, అయస్కాంత క్వాంటం సంఖ్య మరియు స్పిన్ క్వాంటం సంఖ్యల మధ్య తేడాలు వివరించండి. సో, ముందుగా మనము ఒక నిర్దిష్ట ఎల్ విలువకు ఉండే అయస్కాంత క్వాంటం సంఖ్యలను వివరిద్దాం. సో, ఇక్కడ చూడండి, మనము L = 0 అయినప్పుడు ఇది మీరు ఉదాహరణగా రాయొచ్చు. అండ్ దీంతో పాటు L = 1 అయినప్పుడు, సో మనం ఇది కూడా ఆన్సర్గా రాద్దాం ఇది. సో, ఈ రెండు కూడా మీ ఒకటో ప్రశ్నకి జవాబులు అవుతాయి. ఇక మన రెండో ప్రశ్న, స్పిన్ క్వాంటం నెంబర్కి అయస్కాంత క్వాంటం నెంబర్కి ఉన్న తేడాలు రాయమన్నాడు. మీకు
మళ్ళీ చెప్తున్నాను, తేడాలు ఎప్పుడు రాసినా సరే మనం ఒక పట్టికలో రాయాలి. సో పట్టికలో మీరు ముందుగా అయస్కాంత క్వాంటం సంఖ్య ఎడమ వైపు రాయండి. ఇది మీరు ఎడమ వైపు రాయాల్సిన ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. ఇది ఎడమ వైపు రాయండి. మరి కుడివైపు ఈ పట్టికలో కుడివైపు ఏం రాయాలంటే చూడండి, ఇది మీరు కుడివైపు రాయాల్సిన ఆన్సర్. మళ్ళీ సేమ్ 1, 2 and 3 పాయింట్స్. ఓకే, ఇది మన రెండో ప్రశ్నకి జవాబు. నౌ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, explain the values of magnetic quantum number for a given value of L with an example. And second one, differentiate the magnetic quantum number from the spin quantum number. So first one, you have to give an example for quantum number. So first one, when L equal to 0. So this is first answer and this also. So you have to write this one and this one for first answer. Now second answer, the differences between magnetic quantum number and spin quantum number. When you are writing differences, you have to write a table. This is the left side of your table. This is 3 points left side of the table, and right side here you have to write spin quantum number. Those points are these one you have to write. Okay, so this is right side of your table, these points. Okay, so these are the differences between spin quantum number and magnetic quantum number. Next, బహుళైచ్ఛిక ప్రశ్నలు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. మనకి ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఎఫ్ ఆర్బిటాల్లో గరిష్టంగా ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య. మనకి ఎఫ్ ఆర్బిటాల్లో గరిష్టంగా ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య తెలియాలంటే ముందు ఎఫ్ ఆర్బిటాలు ఎన్ని ఉంటాయని తెలియాలి. ఎఫ్ ఆర్బిటాలు ఎన్ని ఉంటాయో తెలియాలంటే మనము 2l+1తో కనుక్కోవాలి. ఇక్కడ ఎల్ వాల్యూ మనకి ఏమవుతుంది? ఇక్కడ ఎల్ వాల్యూ మనకి ఏమవుతుంది? ఎస్, ఎల్ వాల్యూ మనకి 3 అయినప్పుడు దాన్ని మనం ఎఫ్ ఆర్బిటాల్ అంటాం. ఎందుకంటే మనం చెప్పుకున్నాం L = 0 అయినప్పుడు ఎస్ ఆర్బిటాల్, L = 1 అయినప్పుడు పి ఆర్బిటాల్, L = 2 అయినప్పుడు డి ఆర్బిటాల్, L = 3 అయినప్పుడు ఎఫ్ ఆర్బిటాల్. అంటే ఇక్కడ ఎల్ విలువ 3 అనమాట. సో ఇక్కడ మనం 3ని ప్రతిక్షేపిస్తే 2 3 6, 6 + 1 7 ఆర్బిటాల్స్, అంటే ఎఫ్ ఆర్బిటాల్స్ 7 ఉంటాయి. ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య దీనికి డబుల్గా ఉంటుంది, రెట్టింపు. అంటే 7 2 14, అంటే 14 అనేది మీ కరెక్ట్ ఆన్సర్. సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంకా తర్వాత అది డి ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాల్ల సంఖ్య. డి ఉపకర్పరంలో మనకి ఇక్కడే ఉంది చూడండి. డి అంటే L = 3, L = 3 అంటే L = 2, L = 2 అంటే 2 2 4 + 1 5, అంటే డి ఆర్బిటాల్లో 5 ఉంటాయి. అంటే సి అనేది మీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంగ్లీష్ మీడియం మల్టిపుల్ చాయిసెస్. The maximum number of electrons that can occupy F subshell. So first of all you have to know how many F orbitals are there. This is F subshell, means we know that L = 0, that is S orbital. If L = 1, that is P orbital. If L = 2, that is D orbital. If L = 3, that is F orbital. Means we can identify the subshells orbital numbers from 2l+1. So here L value is 3. So if you substitute 3, 2 3 6 + 1, that is 7. So 7 F orbitals are there. This means double of 7, that is 14. So 14 electrons will be there in the F subshell. So C is your answer. Next one, number of orbitals in D subshell. So here when L = 2,
that is d orbitals. So, L equal to 2 means 2 2s are 4 plus 1 5 orbitals. So, d orbitals are 5 orbitals are there. So, this is the lesson and worksheet. We will meet in next part of this lesson. So, subscribe this channel and share with your friends, because sharing knowledge is gaining knowledge. జ్ఞానాన్ని పంచితే పెరుగుతుంది కాబట్టి పంచండి, జ్ఞానాన్ని పంచండి.